దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆయన సెలవిస్తూ ఉన్నారు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు ఆయన వచ్చాడు, ఎందుకు మన కొరకు ఆ శ్రమలు పొందాడు, ఎందుకు ఆయన ఆ వేదన పొందాడు, ఎందుకు ఆయన మరణించాడని మనం చూస్తున్నాం. కనుక అందులో మరొక భాగంగా ఆయన మనం ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రుడుగా అయ్యాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరము కూడా ఎలాగున్నామయ్యా అంటే దరిద్రులుగా ఉన్నాము, దీనులుగా ఉన్నాము. కానీ మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు అని చెప్తున్నాడు. ఎందుకనయ్యా అంటే మొట్టమొదట మానవుణ్ణి దేవుడు సృజించినప్పుడు ఆ ఏదైనా వనములో వారికి ఏ కొరత అనేది లేకుండా సమృద్ధి కలిగి ఉన్నారు. వారి జీవితాల్లో పేదరికం అనేది ఎప్పుడు కూడా ఆ ఏదైనా తోటలో కనపడలేదు. ఎందుకంటే సకల సమృద్ధి దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అనేకమైనటువంటి వృక్ష ఫలాలు ఇచ్చాడు. అనేకమైనటువంటి ఆ యొక్క పశువాదుల్ని, ఆ యొక్క జలచరాల్ని దేవుడు ఇచ్చి వాటిని మీరు తినమని చెప్పాడు దేవుడు ముందుగానే. కనుక వారి జీవితాల్లో ఏ కొరత అనేది, ఏ లేమి అనేది వారికి కనపడలేదు. వారు పేదలుగా ఎప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాల్లో వారు మనకు కనపడలేదు. ఎందుకంటే వారు నిత్యము ఆశీర్వించబడిన వారుగా ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. కానీ ఎప్పుడైతే వారి జీవితాల్లో పాపం అనేది వచ్చిందో ఆ సమృద్ధి అనేది పోయింది. అందువలన దేవుడు వారు చేసిన అవిధేయతను బట్టి వాళ్ళని బయటికి పంపించిన దగ్గర నుంచి వారి జీవితాల్లో కష్టం కలగడం ప్రారంభమైంది. అందుకని దేవుడు అని చెప్పాడు ఆదాముతో, ఇదిగో నువ్వు చెమట ఓడ్చి పనిచేసి భూమిని దున్ని నువ్వు పంటను వేసి పంటని నువ్వు తింటావని చెప్పాడు. నువ్వు చెమట ఓడ్చాలి, ఆ భూమిని దున్నాలి, దాన్ని పంట వేసుకొని ఆ పంట నువ్వు తినాలని చెప్పాడు. అంతకుముందు ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలాలు తిన్నారు. ఏదైనా తోటలో ఉన్నటువంటి మరి ఆ మాంసాన్ని తిన్నారో లేదో మనకు తెలియదు, రాయబడలేదు. ఎందుకంటే దేవుడు అయితే ముందుగానే వాళ్ళకు వాగ్దానం చేసి చెప్పాడేమని, మీకు ఈ యొక్క ఫలవృక్షాలు అలాగే ఈ యొక్క సమస్తమైనటువంటి జీవులు జలచరాలన్నింటినీ కూడా మీకు ఆహారంగా ఇచ్చానని చెప్పాడు దేవుడు. ఆహారముగా ఇచ్చానని చెప్పాడు అంటే వాటిని కూడా తినమని చెప్పాడు. మరి వాళ్ళు మాంసాహారం తిన్నారో లేదో మనకైతే రాయబడలేదు. కానీ దేవుడు అయితే వాళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. కానీ వారి జీవితాలు ఏమైందయ్యా అంటే వారు ఇప్పుడు దేవునికి అవిధేయులు అవడం ద్వారా బయటికి తోలివేయబడినటువంటి వారే వారు చేసినటువంటి సమస్తమైనటువంటి ఆ కారణాన్ని బట్టి వారికి ఇప్పుడు దారిద్ర్యం అనేది వచ్చిందని చెప్తున్నాను. ఆ దరిద్రం ఎలాగ వచ్చిందయ్యా అంటే ఆ సాతాను అనేటువంటి వాడు మరి దొంగతనం చేయటానికి, వాడు నాశనం చేయటానికి, వాడు నరహత్య చేయటానికి వస్తాడని యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ప్రభువారు జ్ఞాపకం చేశారు. కనుక ఆ సాతాను అనేవాడు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సమానమైనటువంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి ఆ మానవుడిని ఏం చేశాడు, ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతంలో నుంచి ఒక్కసారిగా దరిద్రుడుగా మార్చేశాడు. ఒక్కసారిగా ఆ సౌఖ్యాలు అదేంటి సకల సౌఖ్యాలు కలిగినటువంటి మానవుడిని బయటికి తోసేసేదైతే సమస్తం పోగొట్టుకుంటున్న వాడై దరిద్రుడుగా చేయమంటాడు అన్నాడు. ఆ దరిద్రత అనేది శారీరకంగా మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దారిద్ర్యాన్ని కూడా ఆ రోజున వాళ్ళు పొందారు అన్నాడు. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం పోయింది, అంటే మహిమైశ్వర్యం పోయింది. దేవుడు ఇచ్చినటువంటి రూపం పోయింది, దేవుడు ఇచ్చినటువంటి మహిమ పోయింది, దేవుడు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పోయినాయి వాళ్ళకి. ఇప్పుడేమయ్యారు, ఒకసారి ఆస్తి పోయిందంటే ఏమవుతారు, దరిద్రులైపోతారు కదా. మనకు ఒక సామెత ఉంది, బండ్లు అవుతాయి, బండ్లు వాళ్ళు అవుతాయి అంటూ ఉంటారు. మరి చాలామంది గొప్పవాళ్ళు పేదోళ్ళు అయిపోయారు కదా. ఉన్నది పోయినప్పుడు మనం దరిద్రులం అయిపోతాం.
అది పోగొట్టుకున్నాం కనుక దారిద్ర్యం అనేది వచ్చింది ఇప్పుడు అని చెప్తున్నాను అనమాట. కనుక ఇప్పుడు భూమి మీద మన జీవితాల్లో ఆ పేదరికం అనేది సాతాను ద్వారా మనకు అనుగ్రహించబడింది. సాతాను చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి దాని ఫలితముగా మన జీవితాలకి దారిద్ర్యం కలిగింది అని ఇక్కడ యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నమాట. అందుకొరకే ఆ పాప శాపంలో నుంచి విడిపించడానికి మాత్రమే కాదు కానీ, మనకున్నటువంటి సమస్తమైన రోగాన్ని తీసివేయటానికి మాత్రమే కాదు కానీ, మనకున్నటువంటి దారిద్ర్యాన్ని కూడా తీసివేయటానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఆయన వచ్చాడు అని ఇక్కడ ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఆయన రావటం ద్వారా ఏమైందయ్యా అంటే, మొట్టమొదట ఆ సాతాను యొక్క శక్తిని తీసివేశాడు. ఆ సాతాను ఏం చేశాడు? ఆ సిలువలో చిత్తం కొట్టేశాడు. ఇప్పుడు మన పాపాన్ని, మన శాపాన్ని, మనకున్నటువంటి భయాన్ని, మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ శాప సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా దేవుడు తీసివేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం చేయాలనుకున్నాడు అంటే, మనల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు. ఆ ధనవంతులుగా చేయటానికి ఆయన మన నిమిత్తము దారిద్రుడు ఆయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన నిమిత్తము దరిద్రుడు ఆయనట. మనం అక్కడ గమనిస్తూ ఉంటే ఆయన ఎంత ధనవంతుడయ్యా అంటే, మరి యోహాను సువార్తలో మనకు రాసినట్లుగా 1వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చా మనం చూస్తూ ఉంటే అక్కడ ఏమని చెప్తున్నాడు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండను, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. అంటే ఆయన సృష్టికర్త, సమస్తాన్ని ఏర్పాటు చేసిన వాడు, అన్నిటినీ చేసినటువంటి వాడు, ఆయన గొప్ప సంపన్నుడు. అంతేకాకుండా యోహాను సువార్త, అదే యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు కదా, తండ్రి ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమన్నాడు. అంటే ఎంత మహిమలో ఉన్నాడో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎంత మహిమ గలవాడు, అంత మహిమ గలవాడు. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా 16-17 వచ్చాడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆయన సృష్టికి మూలమైన వాడు, ఆయనే సమస్తానికి ఆది సంభూతులను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆయన గొప్ప మహిమను కలిగిన వాడు, గొప్ప ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ సంపద చాలా గొప్పదని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అంత సంపన్నుడైనటువంటి వాడు ప్రేమయ్యాడయ్యా అంటే మన కొరకు దారిద్రుడుగా లోకంలోనికి వచ్చాడు. అందుకనే పౌలు గారు చెప్పినట్టుగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మరి 6వ వచనం 8వ వచనం దాకా మనం చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు? ఆయన దేవుని దగ్గర ఉన్నటువంటి వాడై ఉండి దేవుని యొక్క స్వరూప్యాన్ని విడిచిపెట్టకూడని వాక్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే వ్యక్తినిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతగా తగ్గించుకున్నాడంట. ఆయన లోకంలోనికి రావటానికి సృష్టికర్త అయినటువంటి వాడు, సమస్తాన్ని కలుగు చేసిన వాడు, గొప్ప మహిమలో ఉన్నటువంటి వాడు, తండ్రికి కలిగినటువంటి మహిమ ఆయన కూడా కలిగినటువంటి వాడు, ఆ యొక్క ఆది సంభూతులైనటువంటి వాడు, అంత గొప్ప ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు. అందుకని పౌలు గారు మాట్లాడుతూ ఆయన కృప మహిమైశ్వర్యము, అంత గొప్ప ఐశ్వర్యాన్ని కలిగిన వాడట ఇప్పుడు ఏమయ్యాడట? దారిద్రుడుగా వచ్చాడు అన్నాడు. ఎలాగా? మానవ పుట్టదే ఒక దరిద్రమైన పుట్టక అంటారు చాలామంది కదా. ఎందుకంటే ఇక్కడ అన్ని బాధలే, కానీ ఆయన ఎలాగొచ్చాడట? మానవుడుగా వచ్చాడట. ఆ మానవుడుగా కూడా ఎలాగొచ్చాడు? తక్కువ వాడిగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, ఆ యొక్క రిక్తుడుగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏమి లేకుండా చేసుకున్నాడు. చాలాసార్లు మనకేమనిపించిందంటే, ఒక ధనవంతునితో పుడితే బాగుండేది కదా, ఒక సంపన్నమైన దేశంలో పుడితే మనకు బాగుండేది కదా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన మహిమైశ్వరంలో నుంచి ఇప్పుడు ఎక్కడ పుట్టాడట?
దారిద్ర్యంలో ఉన్నటువంటి భూమి మీదకి వచ్చాడు. అది కూడా గొప్పరా ఇంట్లో పుట్టాడంటే కాదు. ఎక్కడ పుట్టాడు? ఒక పేదవారి ఇంట్లో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు మనం చూస్తూ ఉంటే ఎక్కడ జన్మించాడు? ఆయన పశువుల పాకలో జన్మించాడు. గమనించారా? ఆయన పుట్టినప్పుడు కనీసము స్థలం లేదు ఆయన ముంచడానికి. ఆయనకి బట్టలు వేయటానికి బట్టలు లేకపోవటం వల్ల ఏం చూశాడట? కొత్తి గుడ్డలతో ఆయన్ని చుట్టుపెట్టాడట. పశువుల పాకలో ఏంటి ఇల్లు లేదు, పశువుల పాక. ఆయనకు ఉయ్యాల లేదు, పశువుల తొట్టె. ఆయనకి మంచి బట్టలు వేయటానికి లేవు కనుక ఆ యొక్క కొత్తి గుడ్డలే ఆయనకి చుట్టుపెట్టాడట. ఎంత దరిద్రం అండి! ఎవడైనా నాకు అంటాడా పిల్లల్ని? అలాంటి ఒక దరిద్రమైనటువంటి లేకపోతే తగ్గించుకున్నటువంటి లోకంలో అంతకంటే కూడా హీనమైనటువంటి వాడు ఇంకోటి ఉండడు అన్నటువంటి విధంగా ఆయన లోకంలోనికి వచ్చి ఆయన జన్మించాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన జన్మించాడు అలాగా. మరి లూకాసు వార్తలో మాట చెప్తా ఉంటాడు, 2వ అధ్యాయం 9వ వచనం 7వ వచనంలో ఉంటాడు కదా, పశువుల పాకలో పుట్టాడని చెప్తున్నాడు. అలాగే మరి ఇంకా మనం చూస్తూ ఉంటే ఆయన జీవితంలో కూడా ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన దారిద్ర్యంగానే ఉన్నాడంటే ఏమీ లేని స్థితిలోనే ఉన్నాడు. ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఆయన పశువుల పాకలో పుట్టింది మొదలుకొని కలవరి కొండ మీద సిలువలోకి వెళ్ళే వరకు ఆయనకు సొంత ఇల్లు అనేది లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఒక సొంత గృహం అనేది, నివాసం అనేది, ఆయన రాత్రి పండుకోవడానికి స్థలం అనేది లేకుండా పోయింది. అందుకనే యేసు ప్రభు వారిని యోహాను గారు చూసి లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెల పిల్ల అని చెప్పగానే యోహానుతో ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు ఏం చేశారు? ప్రభువారిని వెంబడించేశారు. ప్రభువారితో వచ్చేశారు. ఆయనతో వచ్చి ఆయన అడుగుతున్నారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని అడిగారు. రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావంటే ప్రభు చెప్తున్నాడు కదా, అయ్యా చూడండి అక్కడ మనకి మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం అంటున్నాడు కదా, అందుకు యేసు నక్కలకు బొరియలు ఉండెను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి ఆయనకి స్థలమైనా లేదని అతనితో చెప్పాను. ఏం చెప్తున్నాడంట? నక్కలకైతే బొరియలు ఉన్నాయి. పగలంతా రాత్రంతా తిరుగుతాయి నక్కలు. ఆ తిండి సంపాదించుకుంటాయి. ఏదైనా ప్రమాదం కలగంగానే ఏం చేస్తే వెంటనే పరిగెత్తుకుంటే ఆ భూమిలో ఉన్న ఆ బొరియల్లో ఆ బెజ్జాలు దూరిపోతాయి. బంకర్లాగా అందులో దూరిపోతాయి. పక్షులు ఉన్నాయి, అవి తిరుగుతా అక్కడక్కడ నేల మీద వాళ్ళు ఏరుకుంటూ తింటూ ఉంటాయి. ఏదైనా కలగంగానే రాత్రి అవగానే ఏం చేస్తాయి? అవన్నీ కూడా ఎగిరిపోయి ఆకాశంలో ఉన్న చెట్ల మీద అక్కడ ఇక్కడ గూడులో చేరిపోతాయి. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి స్థలమైనను లేదు అని చెప్పాడు. ఈ భూమి మీద ఆయనకి ఏ స్థలము కూడా లేదు. ఎందుకని అంటే మన కొరకు ఆయన దరిద్రుడుగా అయిపోయాడు, మన కొరకు ఆయన విద్యుడుగా అయిపోయాడు, మన కొరకు ఆయన సమస్తాన్ని కూడా విడిచి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడని చెప్తున్నాడు. అందుకని యేసు ప్రభువారట పగలంతా ఏమో సువార్త చేశాడు, రాత్రంతా ఎక్కడ ఉన్నాడు ఆయన? రాత్రంతా కూడా తోటలో ఉండి కొండ మీదకి వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. పగలేమనో పరిచర్య, రాత్రులేమనో తండ్రితో మాట్లాడి బహుశా అక్కడే కురిచేసేవాడేమో. అందుకనే ఒకసారి ఏమైందంటే ఆయన ఆ పరిచర్య అయిపోయినాక వచ్చి శిష్యులతో పాటు పడవెక్కాడు, ఓడెక్కాడు. ఓడెక్కినప్పుడు ఆ ఓడలో వెళ్తా ఉండగానే ఆయన ఏం చేశాడంట? నిద్రొచ్చి పడుకుని పోయాడు. ఎక్కడ? అమరం మీద ఆయన తలవాల్చి పడుకుని పోయాడు. ఆ ఓడలో పడవలో చిన్న దోణిలో అమరం మీద తలవాల్చి పడుకుని పోయాడు. ఆ పడుకొని పోయినప్పుడు పెద్ద ఆలోచింది, దానికి భయపడిపోయారు. ఆ పడవ మునిగిపోద్దాం అనుకున్నారు. ఆ మునిగిపోద్దాం అనుకొని ఏం చేశారంటే ఆయన లేపారు. కమ్మా ప్రభా లేవు అన్నాడు. బహుశా నిద్ర లేకుండా ఉరికిపోయి లేచిపోయాడు ప్రభా. ఏంటి పేతురు అంటే, నీకు చింత లేదా? నీకు దిగులు లేదా? నీకు మా మీద ప్రేమ లేదా? ఆ బాధ్యత లేదా? పడవ మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చింది. మమ్మల్ని మేము చచ్చిపోతామయ్యా అంటున్నాడు. ఆ మునిగితే వాడ మొట్టమొదటి మునిగేది తెలుసా? అమరమే.
మొట్టమొదటి మునిగేదంటే అమరం. ఎందుకంటే అమరం అనేది ముందు ఇలా ఉంటుంది, అది అలా వచ్చినప్పుడు పైకి లెగుస్తూ ఉంటుంది, అలా దిగినప్పుడు మళ్ళీ కిందకి దిగుతూ ఉంటుంది. ఒకళ్ళు మునిగితే మొట్టమొదట ముక్కే కిందకి వెళ్ళిపోద్ది. అందుకనే పెద్ద పెద్ద షిప్పులు ఈ మధ్య మునిగిపోయినాయి కదా. అవి మునిగిపోయిన వాటి ఆ వీడియోలు కానీ ఆ వార్తల్లో ఫోటోలు కానీ మనం చూస్తూ ఉంటే అది ఆ మూతి అంతా కిందకి పెట్టి ఆ పై వెనకాల తోక పైకి లేపుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అమరం అనేది మొట్టమొదట మునిగిపోతుంది. ఆ పడవ మునిగిపోతే వాడ మునిగిపోతే మొట్టమొదటి చచ్చిపోయేవారు ఆయన. ఎందుకంటే అమరం మీద తల వాచి పడుకున్నాడు. ఆయనకి నివాసానికి స్థలం లేదు. నక్కలకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి, కానీ ఆయనకు మనిషి కుమారుడికి మాత్రము తలవాల్చుకోవడానికి చోటైనా లేదు అని జ్ఞాపకం చేస్తున్నారు. అలాంటి దారిద్ర్యంగా ఆయన వచ్చాడు లోకంలోనికి. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయటానికి అని చెప్తున్నాను. ఆయన దగ్గర మరి ఆయనకి డబ్బులు వస్తాయి కదా, సేవ చేస్తుంటే చాలామంది ఇచ్చారు కదా అనుకుంటాం మనం కదా. చాలామంది ఇచ్చారు నిజమే, కానీ ఆ సంచి ఎక్కడ ఉంది? ఆ సంచి ఆయన దగ్గర ఉందా? ఆ సంచి కూడా ఆయన దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యోధా దగ్గర ఉంది. ఆ యోధానే వాళ్ళు ఇచ్చింది వీళ్ళు ఇచ్చింది కూడా అందులో వేసుకుంటా ఉన్నాడు. ప్రభు ఆయన కనీసం ఆ సంచిని అంటుకోలేదు. ఆ ఇచ్చిన ఏది కూడా ఆయనకి తీసుకోలేదు ఆయన. అయితే ఆయన చివరికి ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఒక దినాన ఏమైందంటే మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తూ ఉంటే శాస్త్రులు పరిశీలి వచ్చారు ఆయన దగ్గరికి. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిగా ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాడట. ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. ఏమనంటే ఆ శాస్త్రులు పరిశీలి వచ్చి ప్రభువారితో వాదన పెట్టుకున్నారు, ప్రభువారిని శోధించాలనుకున్నారు. ఎందుకంటే పన్ను కట్టాలా వద్దా అని అడుగుతున్నారు. ప్రభు మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటే అక్కడ రాస్తూ ఉంటాడు కదా. అయితే ఇదిగో మీ దగ్గర ఒక నాణ్యం ఉందా అంటే ఉందని చెప్పారు. ఆ నాణ్యం ఏమన్నాడు? ఆ నాణ్యం తీసుకొని ఈ బొమ్మ ఎవరిది అన్నాడు. ఆ బొమ్మ ఎవరిది? కైసర్ది. అవి వెనక్కి తిప్పాడు. ఇవేంటి? రాతలు అన్నాడు. అవి ఎవరివి? అవి కైసరివే కదా. కాబట్టి కైసరిది నాణ్యం కనుక కైసరిది కైసరి కట్టండి, దేవుంది దేవునికి తీయండి అని చెప్పాడు. వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. అయితే నువ్వు పన్ను కట్టవా అని ఆయన మీద తిరుగుబాటు చేయడానికి ప్రారంభించాడు. అందుకు ప్రభు అంటున్నాడు కదా, పేతురు కుమారుడు ఎప్పుడైనా పన్ను కడతాడా? రాజుగారు కొడుకు పన్ను కడతాడా? కట్టడు కదా. పన్ను ఎవడు కడతాడు? బానిసలు కడతారు, సామంతులు కడతారు కదా. కానీ వీళ్ళకి మనం అభ్యంతరకరంగా ఉండకుండా నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలమే మొట్టమొదట చేప పడుతుంది. ఆ చేపను తీసుకో, ఆ చేపని తీసుకొని దాన్ని నోరు తెరువు. అందులో ఏముంటుందట? ఒక షెకేలు ఉంటుంది. అది తీసుకొని నాకు ఒక అరషెకేలు, నీకు ఒక అరషెకేలు. ఎందుకంటే ప్రతి వారు కూడా పన్ను ఏం కట్టాలి? దేవాలయానికి అరషెకేలు కట్టాలి. ఇద్దరికి ఒక షెకేలు పన్ను కట్టమన్నాడు. చివరికి ఆయన పన్ను కడతాను కూడా ఆయన దగ్గర ఏమి లేదు. ధనమంతా కూడా ఇస్కరియోతు యూదా దగ్గర ఉంది ఆ సంచి అంతా. అందువల్ల ఆయన ఎంతగా దరిద్రుగా ఉన్నాడా అంటే పన్ను కట్టడానికి లేకుండా ఉండి ఆ చేప నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ షెకేల్ని ఆయన పంపించిన పేతురికి ఆయనకి ఇద్దరు కలిసి పన్ను కట్టేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి స్థితిని మనకి ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందువల్ల దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ఆయన గొప్ప మహిమలో ఉన్నవాడు, ఆయన ధనవంతుడైనటువంటి వాడు, ఆయన భాగ్యవంతుడైనటువంటి వాడు, ఆయన ఎంతో సంపన్నమైనటువంటి వాడు. కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంట? మన దారిద్ర్యాన్ని చూశాడు. పాపములో మగ్గిపోతుండగా, దారిద్ర్యంలో మగ్గిపోతుండగా దాన్ని చూసి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే పాపం అనే దారిద్ర్యము, శాపం అనే దారిద్ర్యము, ఆర్థికమైన దారిద్ర్యము, ఆరోగ్యమైనటువంటి దారిద్ర్యము, శారీరక సంబంధమైన అంటే భౌతిక సంబంధమైన ఆ యొక్క ధనవంతుల గురించో మాట్లాడతలేదు, దారిద్ర్యం గురించో మాట్లాడతలేదు. ఆత్మ సంబంధమైనటువంటి దారిద్ర్యం గురించి, ఆత్మ సంబంధమైన
ఆ భాగ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకొరకే మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ధనవంతులుగా చేయబడాలి. ఆ ధనవంతులుగా చేయబడటానికి మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నామట, దరిద్రంగా ఉన్నటువంటి మనకి ఆయన ధనవంతులు మనకి ఇచ్చాడు, ఆయన భాగ్యాన్ని మనకి ఇచ్చాడని చెప్తున్నాడు. అందుకొరకే మరి దేవుని వాక్యంలో పౌలు గారు కూడా మాట్లాడుతూ రోమపత్రికలు అలాగే గలతీ పత్రికలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు కదా, ఇదిగో మనము ఆయన పిల్లలమైతే ఆయనతో పాటు మనము వారసులమే, ఆయనతో పాటు మనము వారసులమే. ఒకసారి తండ్రి తనకు ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు రాసేసిన తర్వాత ఆయన ధనవంతుడా కాదు కదా. ఒకసారి ఉన్న ఆస్తి అంతా పనిచేశాడు, మనకి ఇచ్చేస్తాడు. మనకి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఏముంది? ఇంకేమీ లేదు. కనుక ఆయనకున్న భాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ యొక్క ధన్యతను, సమస్తాన్ని కూడా ఆయన మనకి ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తం ఏం చేయబడ్డాడు అంటే దారిద్రుడుగా చేయబడ్డాడు అని చెప్తాడు. ఆయన దారిద్ర్యాన్ని తీసివేసి మనకి మన దారిద్ర్యాన్ని ఆయన తగిలించుకున్నాడు. మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నాడు. చాలా కథల్లో మనం చదువుతూ ఉంటాం. ఒక రాజు కొడుకు పేదరికం తెలియని వాడు వచ్చి దరిద్రుడితో కలిసి, వాడు ఒకేలాగా ఉన్నటువంటి వాడు, ఒకడు తప్పిపోయి ఉన్నటువంటి వాడు పేదంతో పెరిగాడు, ఒకడేమో ధనవంతుడితో పెరిగాడు. ఆ ధనవంతుడైన పిల్లవాడికి పేదరికం తెలియదు కనుక వాడు పేదరికం అంటే ఏంటో చూడాలనుకున్నాడు. ఈ పేదరికంలో ఉన్న వాడికి ధనవంతం అంటే ఐశ్వర్యం ఎంతో చూడాలనుకున్నాడు. ఒకరోజు ఇద్దరు కలిసారు, ఒక దగ్గర ఒకేలాగా ఉన్నారు. నువ్వేంట్రా నాకు లాగున్నావు అంటే వాడు, నువ్వేంట్రా నాకు లాగున్నావు అని వాడు. ఇద్దరు కూడా అనుకొని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రాజకోటలో నుంచి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే గుడిలో నుంచి వచ్చావు. అయితే మన ఇద్దరం ఒకేలాగా ఉన్నాం కదా, బహుశా మన ఇద్దరం అన్నదమ్ములు అయి ఉంటామేమో అనుకొని వాడు ఏం చెప్పాట, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్తానని చెప్పి ఈ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు రాజుగారి కోటలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజుగారి కోటలో ఉన్నటువంటి ఆ రాజుగారి కుమారుడు ఎక్కడికి వచ్చాడంట? ఈ దరిద్రుడు గుడిసెలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఐశ్వర్యం తెలియని వాడు ఐశ్వర్యంలోకి వెళ్ళిపోయాడు. దరిద్రుడు సమస్తమైన ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు దారిద్ర్యంలోకి వచ్చేసాడు. ఇప్పుడేమయ్యాడు? దరిద్రుడే ధనవంతుడైపోయాడు, ధనవంతుడు దరిద్రుడైపోయాడు. ఇప్పుడు వాడు అనుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటిది ఆ గంజి తాగాలి, ఆ కింద పండుకోవాలి, అక్కడున్న బాధలను వాడు అనుభవించాలి. అందుకొరకే దేవుడు కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క తండ్రి సంబంధం అంటే పరలోకపు సంబంధమైనటువంటి ఆ సమస్తమైన దాన్ని విడిచిపెట్టేసి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి మనము మహిమలో ఉంచడానికి మన కొరకు ఆయన లోకంలో దరిద్రుడుగా వచ్చాడని చెప్తున్నాడు. ఆ దారిద్ర్యాన్ని ఆయన తీసుకొని మన కొరకు ఎక్కడికి వెళ్ళాడంట? సిలువలోనికి వెళ్ళాడు. ఇంకా కఠినమైన దారిద్ర్యంలోకి వెళ్ళాడు అక్కడికి. అప్పటిదాకా కొంతవరకు ఆయన మామూలుగానే ఉన్నాడు, కానీ సిలువలోకి వెళ్ళినప్పుడు ఏమయ్యాడు? ఆయన వస్త్రాలు తీసివేయబడ్డాయి. దరిద్రులు అంటే ఎలా ఉంటారు? కటిక దరిద్రులు అంటారు కదా. ఎలా ఉంటారు వాళ్ళు? హీనమైన స్థితిలో ఉంటారు కదా. కనీసం బట్టలు ఉండవు. ఒకవేళ ఏదైనా బట్ట అంటే చొక్కానో లేదా ఒక చీరో జాకెటో ఉన్నా కానీ అది ఎంత ఉంటుంది? ఎట్లా ఉంటుంది? చిరిగిపోయి మాసిలేసి పేలికలైపోయి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సిలువలోకి వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఆయన వస్త్రాలు తీసేశారు. మహిమను వస్త్రంగా ధరించుకున్నవాడు ఆయన. బలాన్ని నడికట్టుగా కట్టుకున్నవాడు, ధరించుకొని కట్టుకున్నవాడు ఆయన. ఆయన ముందర అగ్ని ముందుగా నడుస్తూ ఉంది. మేఘాల మీద ఆయన ప్రయాణం చేసేవాడు. ఆకాశం ఆయన సింహాసనం అయింది, భూమి ఆయన పాదిపీఠం అయింది. అలాంటి గొప్ప మహిమలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఆ మహిమనే వస్త్రం పోయింది. కనీసం మహిమనే వస్త్రం పోయితే మామూలుగా ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు దాకా ఆ సిలువలోకి తీసుకెళ్ళంగా ఏమైంది? ఆయనకున్న వస్త్రాన్ని కూడా తీసేసారు. చిన్న గుడ్డమొక్కలు చుట్టూనే, శరీరం మీద ఎక్కడ కూడా వస్త్రం లేకుండా మానాన్ని మాత్రం కప్పినటువంటి వారై శరీరము ఏలబడతా ఉంది. ఆ సిలువలో ఎంత దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు.
ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటానికి బహు కఠినమైన దారిద్ర్యాన్ని అక్కడ అనుభవించారు. బట్టలు తీసివేయబడి, శరీరం అంతా కూడా గాయం చేయబడి, తలంతా కూడా ముళ్ళతో గుచ్చబడి, ఆ యొక్క మరి సమస్తము ఆ శరీరం అంతా కూడా గాయాలతో నింపబడిపోయి, ఆ రెండు చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళు రెండు కూడా కలిపి మేకులు కొట్టబడి, ఆ సిలువలో రక్తం కారుకుంటా ఆ ఎండలో అల్లాడిపోతా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకదా అంటే మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రుడు ఆయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రికలు 4వ అధ్యాయము 19వ వచనం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా మాట. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. ఆమేన్. ఏమన్నాడు? యేసు క్రీస్తు వారి యొక్క మహిమలో, కృపలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తా అన్నాడు. మనం ప్రార్థిస్తే అది ఇస్తానని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయనే దాసుడుగా, రిక్తుడుగా మరి తగ్గించుకున్నటువంటి వాడై శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఏ ఒక్కడు కూడా పడనటువంటి భయంకరమైనటువంటి ఆ వేదన, ఏ ఒక్కరు కూడా అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షను ఆయన పొంది ఆయన మన కొరకు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే దరిద్రమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితులు ఆయన మనకు కనపడతాయి. శిలువలో ఆయన పొందినటువంటి ఆ మరణం అంటే, ఆయన శిలువలో పడినటువంటి ఆ వేదన లాంటి ఆయన శరీరము మీద వస్త్రం లేకుండా చేయబడి వివస్త్రుడుగా చేయబడ్డాడు. అయితే ప్రభు అన్నాడు కదా, అదిగో మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొట్టమొదట మీరు దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. సమస్తం మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. ఆ చెప్పిన ఆయన ఇప్పుడు ఆ సమస్తాన్ని మనకి ఇచ్చేసాడట. సమస్తాన్ని మనకి ఇచ్చేసి ఆయన దరిద్రుడుగా, దీనుడుగా ఆ శిలువలో వేలాడుతూ ఆ భయంకరమైనటువంటి ఆ వేదన పొందినటువంటి వాడుగా మనకి దేవుని యొక్క వాక్యంలో రాయబడతా ఉంది. అందుకొరకే మన జీవితాల్లో దేవుడు మనలను ధనవంతులుగా చేయడానికి ఆ యొక్క నీచమైనటువంటి ఆ దరిద్రంలోకి వెళ్ళిపోయాడు ఆయన. వస్త్రాలు లేవు, తిండి లేదు, నీళ్లు లేవు, తలదాచుకోవడానికి నీడ లేదు, ఎక్కడ కూడా ఆయన నిలబడే చోటు ఆయనకి లేకుండా ఆయన కఠినమైనటువంటి దారిద్రంలోకి వెళ్ళిపోయి ఆయన మన కొరకు ఈ గొప్ప కార్యాన్ని జరిగించాడు అని దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఆయన పిలువబడతాడు. భూమి మీద ఉన్నంతసేపు కూడా ఆయన ఎవరు కూడా ధనవంతులుగా లెక్క పెట్టలేదు. ఎందుకంటే ఈయన వడ్లవాడు కాదా, వడ్లవాడి కుమారుడు కాదా, అదో ఆ మరియమ్మ కుమారుడు కాదా, యేసోపు యాకోబు అదిగో మరి ఆ యోహాను అనేటువంటి వారి యొక్క సహోదరుడు కాదా, ఎలా చెప్పుకున్నారు. ధనవంతులుగా లేకపోతే ఒక సామాన్యమైన మానవుడుగా కూడా ఆయన లెక్క పెట్టుకోలేదు. ఎందుకంటే ఒక దరిద్రుడుగానే, ఒక పేదవాడిగానే గుర్తించాడు ఆయన. అయితే ఆయన మన కొరకు ఈ లోకానికి దాసుని యొక్క పోలికను తీసుకున్నాడు, మనుషుల యొక్క పోలికను తీసుకున్నాడు, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ కూడా లేకుండా లోకంలోనికి అందించారు. అలాంటి పరిస్థితి ఎందుకు ఆయనకు వచ్చిందా అంటే మన దారిద్ర్యములో ఆయన మనల్ని చూసి మన ఎడల జాలిపడిన వాడే మనకి ఐశ్వర్యాన్ని అనుగ్రహించడానికి, మనల్ని గొప్పవారిగా చేయటానికి, మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ఆ దారిద్రుడుగా చేయబడిన వాడై మనలను ధనవంతులుగా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ ఉంటే ఆ వస్త్రాలు లేకుండా ఆ గాయాలతో ఆ యొక్క రక్తం కారుతూ ఉన్నటువంటి, చెమట కారుతూ ఉన్నటువంటి ఆ ఎండలో వేలాడుతున్న ప్రభు యొక్క దేహాన్ని మనం చూసినప్పుడు ఆయన ధనవంతులా, మనం ధనవంతులువా? మనమే
ఆయనకంటే నయం అనుకుంటాం కదా. ఇందాక చెప్పినట్టుగా ఆ రోడ్డు మీద ఏమి లేకుండా అడుక్కునేవాడిని చూసినప్పుడు మనమే నయం అనుకుంటాం. ఇప్పుడు ఆ ప్రభువుని సిలువలో చూసిన ప్రతి వారు కూడా ఏమనుకుంటారు, అంత దరిద్రమైన చావని. అది ఎలాంటి చావట, కనీసం మరణంలో కూడా మామూలు మరణం కాదు, తీసుకెళ్ళి టక్కన తలకాయ తెగ్గొట్టేయటమో. చాలామంది శిష్యులు ఏం చేశారు, తలకాయ తెగ్గొట్టేశారు. యోహాను గారిని బాప్తిస్మం యోహాను ఏం చేశారు, తల చిరఛేదనం చేసేసారు. ఒక్క క్షణంలో అయిపోయింది. అది వెళ్ళారు, కత్తి తీసుకొని కడక్కన కొట్టేశారు, అయిపోయింది. ఏ బాధ లేదు కదా. కష్టపడ్డా, ఏం కష్టం లేదు, అందులో ఒక్కసారి తెచ్చుకోలేదు. కానీ ప్రభు వారి యొక్క బాధ ఎలాంటి బాధట, మరణాతీతమైనది. అలా భయంకరమైనటువంటి ఆ చావు, అది కూడా ఎవరికి ఇచ్చే చావట, దొంగలకి, భయంకరమైనటువంటి దేశద్రోహులకి ఇచ్చే చావట. అలాంటి చావు పొంది పాతి పెట్టడానికి కూడా కనీసం స్థలం లేదు ఆయనకి కదా. ఎక్కడ పాతి పెట్టారు, అరిమత్తయి యోసేపు అనే ఇంకొకటి సమాధిని తీసుకొని ఆ సమాధిలో పెట్టారు. పాతి పెట్టబడినప్పుడు కూడా సమాధి లేదు ఆయనకి, భూమి లేదు ఆయనకి. అందరూ ఏం చేసుకుంటారు, చచ్చిపోయినప్పుడు అబ్రాహాం వదులుకొని అందరూ ఏం చేశారు, స్థలాలు కొనుక్కొని అలా భార్య చచ్చిపోతే ఆ స్థలంలో పాతి పెట్టుకున్నారు. ఆయన చచ్చిపోతే ఆయన పిల్లలు ఆ స్థలంలో పాతి పెట్టారు. అప్పుగా తీసుకున్నటువంటి, ఎరువుగా తెచ్చుకున్నటువంటి అరిమత్తయి యోసేపు సమాధిలో పాతి పెట్టారు. ఎంత దారిద్ర్యం అంటే అంత దారిద్ర్యాన్ని ఆయన పొంది మనలను ధనవంతులుగా చేశారు. మనలను మహిమలోకి తీసుకెళ్తానికి వచ్చిందని చెప్తున్నారు. మనల్ని మహిమలోకి తీసుకెళ్తానికి ఆయన కార్యాన్ని చేస్తాడని చెప్పేసి మన కొరకు ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ ప్రభు చెప్తూ ఉంటాడు కదా, ఆయన మహిమలోకి తీసుకెళ్తానికి వచ్చాడు. ఇక భూ సంబంధం అయింది అయిపోయింది, ఇప్పుడు పర సంబంధం అయింది చెప్తున్నాడు. యోహాను సువార్త 14:2-3 వచనాల్లో కూడా అక్కడ పరలోకంలో మీ కొరకు నేను నివాసాన్ని ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఎక్కడట, పరలోకంలో. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ మన కోసం నివాసాలు ఏర్పాటు చేశారు. ఆ నివాసాల్లో మనం ఉండటానికి దేవుని యొక్క ఐశ్వర్యాన్ని ఇస్తాను. ఆయన ఆ దేశాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కొరకు దరిద్రుడు అయిపోయాడు. ఇప్పుడు మనల్ని ధనవంతులుగా చేసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక మనల్ని అక్కడికి తీసుకెళ్ళి అలాంటి గొప్ప ఐశ్వర్యంలో దేవుడు మనం ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక అందుకోసమే ఆయన లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు. మన కొరకు ధనవంతుడైనటువంటి వాడు, ఐశ్వర్యవంతుడైన వాడు, మహిమ కలిగినటువంటి వాడు ఆ సమస్తాన్ని పోగొట్టుకొని మనకున్న దారిద్ర్యాన్ని తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు అని జ్ఞాపకం. అందువలన మనం ప్రభువుని స్తుతించి ఆయన మహిమపరిచి ఆయన శ్రమలో మనం జ్ఞాపకం చేసుకొని దేవునిలో ఆనందించే వారిని మనం ఉండాలి. అలా కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేట్టుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళ ఉంచి ప్రార్థన చేసుకున్నాం.